నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వరిని గ్రామానికి చెందిన పాటూరు సుందరయ్య రైతు కుటుంబం మా పొలం మాకు ఇప్పించాలని మీడియాని ఆశ్రయించింది. ఈ సందర్భంగా రైతు కుమార్తె దివ్యాంగురాలు అనిత మీడియాతో మాట్లాడుతూ సూరి రంగారావు వద్ద పాటూరు సుందరయ్య పొలం కొనుక్కుని అగ్రిమెంట్ చేయించుకుని 30 సంవత్సరాలుగా పండించుకుంటూ తమ కుటుంబం బతుకుతుందన్నారు. అయితే పొలమమ్మిన సూరి రంగారావు మృతి చెందడంతో ఆయన అక్క సూరి రంగనాయకమ్మ అనే మహిళ మా పొలం లాక్కునేందుకు నకిలీ పత్రాలు సృష్టించి కోర్టుల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. పొలం దక్కించుకునేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్న తన తండ్రి పాటూరు సుందరయ్య పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, నాయకులు మాపై దయ ఉంచి మా కుటుంబానికి న్యాయం చేసి మా పొలం మాకు ఇప్పించాలని ఆమె మీడియా ముఖంగా వేడుకుంది. ఆమె వెంట కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. నా పేరు అనిత, వరిని గ్రామము, మాది విడవలూరు మండలం. మా తండ్రి గారైన పాటూరు సుందరయ్య సూరి రంగారావు దగ్గర పొలం కొనుక్కున్నాడు. అప్పటి నుంచి మేము ఆ పొలాన్ని మేమే చేసుకుంటున్నాం. 1995లో కొన్నాము. అప్పటి నుంచి మేమే చేసుకుంటున్నాం. ఇటీవల వాళ్ళ అక్కగారైన సూరి రంగనాయకమ్మ గారు పొలం మేము కొనలేదని, మా తమ్ముడు అసలు అమ్మలేదు, మా అమ్మ నాకు పసుపు కుంకుమ కింద పొలం ఇచ్చిందని ఆమె దౌర్జన్యం చేస్తూ ఉంది. అలాగే అధికారుల చుట్టూ లేని డాక్యుమెంట్స్ ఆమె సృష్టించి ఆమె ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. మా నాన్నగారు పక్షవాతంతో మంచంలో ఉన్నారు. నాకు పోలియో, మాకు మమ్మల్ని బ్రతికిస్తున్నాడు. మాకు ఎలాంటి ఆధారం లేదు. ఆమె ఒకసారి వచ్చినప్పుడు మా గ్రామస్తులందరూ మేము కొన్నామని చెప్పారు. కానీ ఆమె ఇప్పుడు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి మేము కొనలేదని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. మేము అధికారుల చుట్టూ తిరగాలంటే, కోర్టుల చుట్టూ తిరగాలంటే మాకు అంత స్తోమత లేదు. దయచేసి అధికారులు స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసింది, రంగారావు కొడుకు కై కావాలని చెప్పి ఈ కైని వాళ్ళకి ఇవ్వాలని అడిగింది. అడిగాక ఎంఆర్ఓ ఆఫీస్ ఇక్కడ ఎర్రలూరులో కూడా అయితే ఎంఆర్ఓ వాళ్ళు కూడా అడిగారు, ఈ కయ్య కాబట్టి ఇంకో కై కొని చూసుకొద్దా, వాళ్ళకి ఇంకో కై కొని చూసుకొద్దామని కూడా అడిగారు ఎంఆర్ఓ. ఎందుకంటే ఇక్కడ గ్రామంలో కూడా చాలా మంది కూడా ఈ పని అంటే అదే రిజిస్టర్ చేసుకోలేదు అనుకుని మా కై మాకు కావాలని చెప్పి అది ఇక్కడ కూడా చాలా మంది ఏం చేశారంటే గ్రామస్తులు అందరూ మేము కూడా కై కొన్నాము, అదేంటి రిజిస్ట్రేషన్ కాలేదు, అందుకని కైలని రిజిస్ట్రేషన్ నాకు కూడా కాలేదమ్మా. ఇక్కడ అయ్యోగా పనిచేసేవాడు 40 ఎకరాలు ఉంది, రాకేష్ అని అయ్యవారు టీచరు 40 ఎకరాలు ఉంది. ఆయన కూడా అడిగారమ్మా, నాకు 40 ఎకరాలు ఉంది, నేనేమి రిజిస్ట్రేషన్ అంతా కూడా చేసుకోలేదు, 25 ఎకరాలు చేసుకున్నాను, కొరవ చేసుకోలేదు అని అడిగినాడు. అడిగి అందరూ కూడా నాకు ముఖం మీద కొట్టాడు. అందరూ ప్రతి ఒక్క నాకు కై కావాలనుకో నాకేం లేదు, లేదు నేను బాగలేని పరిస్థితి బాగా పాలేదు. పక్షి వచ్చినాక కోర్టు కాడ తర్వాత చేస్తాను, తర్వాత పడిపోయిన టైం చెట్టు ఉంటే మంచంలో దేని నుంచి ఆయన నాకు 15 ఎకరాలు ఉంది, నేను కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. కైలో రిజిస్ట్రేషన్ చేసుకోకపోయిన మాత్రం కైలు అమ్మాయి కైలు వస్తారని చెప్పి తిట్టాను. మరి తిట్టాక పోయి నేను కోర్టుకు వెళ్తుంటానని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి వాళ్ళు చెప్పాను. కోర్టుకు వేసి అందరూ ఇక్కడ చాలా మంది కూడా సాక్ష్యాలు చెప్పడానికి చెప్పకపోయారు. నేను కోర్టుకు పోతాను, కోర్టుకు పోయింది. కోర్టు నుంచి తిరుగుతా వస్తా చేస్తూ ఉండి ఈ విధంగా చేసేసింది. విడవలూరు మండలం, నెల్లూరు జిల్లా, అర్జునవాడ నుంచి. నా పేరు పాటూరు నరేష్. మా నాన్నగారు 1995లో సూర్య రంగారావు దగ్గర 90 సెంట్లు కొన్నారు. 90 సెంట్లు కొన్న తర్వాత మా ఆధీనంలోనే ఉంది. వాళ్ళ అమ్మిన సూర్య రంగారావు చనిపోయాక వాళ్ళ అక్క అనేటువంటి వ్యక్తి 5 సంవత్సరాల తర్వాత వచ్చి మా తమ్ముడు అమ్మలేదు, మేము మీకు కౌలుకి ఇచ్చాము అని చెప్పి జరగటం జరిగింది. ఆమె వచ్చిన తర్వాత గ్రామస్తుల దగ్గర తీసుకెళ్ళాము. మాకు సూర్య రంగారావు అనేటువంటి వాళ్ళ పెదనాన్న టీచర్, రిటైర్డ్ టీచర్, అతనే మాకు అగ్రిమెంట్ రాయించారు. ఆ అగ్రిమెంట్ చూపించాము. మేము చూపించిన తర్వాత
ఆమె పెద్ద మనుషుల దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆమె మేము అమ్మలేదని మళ్ళీ ఒకటే ఇబ్బందులు పెట్టి మమ్మల్ని కోర్టుకేసి తప్పుదావ పట్టించి టీచర్గా పనిచేస్తూ ముదుర్తి పనులు ఒక కోర్టుని మోసం చేసి దొంగ కాగితాలు సృష్టించి మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతుంది. ఆ టీచర్ అనేటువంటి వ్యక్తి స్కూల్లో ఏ విధంగా పిల్లకాయలకు చదువు చెప్తుంది అది కనుక్కొని మీరు పెద్దలైనటువంటి వాళ్ళు అందరూ మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. Hi Nilor, please subscribe to N3 TV. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం. ఆఫర్స్ తో పాటు 500 రూపాయల కొనుగోలుపై వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి. కాటన్ ప్యాంట్స్ 4 999 రూపాయలు, జీన్స్ 2 899 రూపాయలకే, క్యాజువల్ షర్ట్స్ 2 444 రూపాయలకే, కిల్లర్, ఆక్సెంబర్, ఆరో, స్పైకర్, యూఎస్ పోలో, ఫాక్స్ బ్రాండెడ్స్ పై బై 1 గెట్ 1, బై 2 గెట్ 2, ఫ్రెష్ షిఫాన్ 199 రూపాయలకే, పటియాలా సిల్క్ శారీ 299 రూపాయలకే, పలాజో బాటం 149 రూపాయలకే, లేడీస్ బూట్ కట్ జీన్స్ 399 రూపాయలే, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 2 799 రూపాయలు, చిల్డ్రన్స్ ఫ్రాక్స్ 2 599 రూపాయలకే, ఉలెన్ బ్లాంకెట్ 99 రూపాయలకే, షర్ట్స్ కాంబో ఆఫర్ 3 1099 రూపాయలకే, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 50% వరకు తగ్గింపు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.